మొట్టమొదటిగా మోయాబీయులకు సాదృశ్యంగా ఉన్న అక్రమమును మన జీవితంలో చంపాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చేయాలమ్మా? మనలో ఉన్న అక్రమమును చంపాలి. ఈ రోజున మన జీవితంలో అక్రమాన్ని చంపాలి. ఎవరైతే వారి యొక్క జీవితంలో అక్రమమును చంపే పరిస్థితిలో ఉంటారో వారు దేవుని ఎదుట మంచి పేరు తెచ్చుకుంటారు. హల్లెలూయా. దేవుని ఎదుట మెప్పు పొందుకుంటారు, దేవుని ఎదుట ఘనత పొందుకుంటారు. చూడండి, అక్రమమును చంపాలి. క్రమం అంటే ఏంటి? కొన్ని క్రమాలు ఉంటాయి. యవ్వన బిడ్డ, ఇదిగో నీది ఈ క్రమము నువ్వు ఎలాగుండాలి. పురుషుడికి ఒక క్రమం ఉంటుంది, ఇంటి యజమానుడికి ఒక క్రమం ఉంటుంది, ఇంటి యజమానురాలికి ఒక క్రమం ఉంటుంది, పిల్లలకు ఒక క్రమం ఉంటుంది. భర్తకున్న క్రమం ఏంటంటే నీ భార్యను ప్రేమించాలి, దేవుడిచ్చినటువంటి క్రమం. చూడండి, ఈ యొక్క భార్య దగ్గరకు వచ్చేసరికి నీ భర్తకు నువ్వు లోబడాలి, నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది భార్యకి ఇవ్వబడినటువంటి క్రమము, పిల్లలకి ఇవ్వబడినటువంటి క్రమము. నిన్ను పెంచి పోషిస్తున్నటువంటి నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి, దేవుడు వారికి ఇచ్చినటువంటి క్రమము. సంఘానికి, విశ్వాసులకు దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు, సేవకులకు దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఈ యొక్క క్రమమును దాటిపోయినటువంటి వారు ఎవరైనా అక్రమము చేసిన వారు ఉంటే వారి జీవితంలో ఉన్నటువంటి అక్రమాన్ని చంపాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అమ్మా ఇంటి యజమానుడు అన్నటువంటి ఒక యోగ్యకరమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు చాలా మందికి. ఈ యొక్క స్థలంలో కానీ ఎక్కడైనా అనేక మంది ఇంటి యజమానులు ఉంటారు, కానీ వారికి ఇవ్వబడినటువంటి క్రమంలో నమ్మకంగా ఉన్నారా? ఇంటి యజమానుడికి ఇవ్వబడినటువంటి క్రమం ఏంటి? తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, తన భార్యను పోషించాలి, తన బిడ్డలను పోషించాలి. బాధ్యతాయుతమైనటువంటి ఒక తండ్రిగా, ఒక భార్యకు ధైర్యాన్ని ఇచ్చే ఒక పురుషుడిగా, పిల్లలకు ధైర్యాన్ని ఇచ్చే ఒక తండ్రిగా ఉండాల్సినటువంటి యజమానులు ఈరోజు క్రమమును తప్పిపోయి రోడ్ల మీద తిని తాగి తిరుగుతున్నారమ్మా. ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? భయంకరంగా. చూడండి, ఎక్కడైనా బయటకు వెళ్తే రోడ్డు మీద పడిపోయి అంటే భయం వేస్తుంది, కానీ తాగేసి పడిపోయాడంట అంటారు. ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి అమ్మా? భార్యకు ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి వ్యక్తి, పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి వ్యక్తి, పోషించాల్సినటువంటి వ్యక్తి రోడ్డు మీద పిల్లల్ని విడిచిపెట్టి, భార్యని విడిచిపెట్టి తిరుగుతున్నాడా? అతని యొక్క జీవితంలో అక్రమమైనటువంటి జీవితం ఉంది. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, అక్రమాన్ని ఎవరైతే చంపుతారో వారు ఘనతను పొందుకుంటారు. రోడ్డు మీద పడిపోయిన వాడికి విలువ ఉంటుందమ్మా? రోడ్డు మీద తాగి తిరుగుతున్న వాడికి విలువ ఉంటుందా? భార్యను విడిచిపెట్టి బిడ్డల్ని పట్టించుకోకుండా లోకానుసారంగా నా కొరకు నేనే బ్రతికానని తిరిగిన వాడికి లోకంలో విలువ ఉంటుందా? దేవుడు అంటున్నాడు, అక్రమమైనటువంటి నీ జీవితాన్ని చంపి క్రమంలోనికి ఎప్పుడైతే నువ్వు వస్తావో నీ జీవితంలో నీకు ఘనత కలుగుతుంది, నీ జీవితంలో నీకు మంచి పేరు కలుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే భార్యలు ఉంటుండగా క్రమమైనటువంటి రీతిలో దైవ చిత్తానుసారంగా పొందబడినటువంటి భార్యను పక్కన పెట్టి వేరే రీతి అయినటువంటి కోరికలు కలిగి ఉంటారు. అది అక్రమమైనటువంటి పరిస్థితి. అలాంటి వాడు ఎప్పుడూ కూడా ఘనతకు పాత్రుడు కానే కాడు. అలాంటి వాడు అవమానములకు పాత్రుడైపోతాడు. ఈరోజు చూడండి, భార్యకి ఇవ్వబడినటువంటి క్రమము. భార్య ఏం చేయాలి? భర్తను గౌరవించాలి, భర్తకు లోబడాలి. పిల్లల విషయంలో వారు ఏం చేయాలంటే శ్రద్ధ తీసుకోవాలి. కానీ ఈ రోజున చాలా మంది భార్యలు కూడా క్రమాన్ని తప్పిపోతున్నటువంటి పరిస్థితి. భర్తకు విధేయురాలిగా ఉండాల్సినటువంటి భార్య భర్తను బట్టి తృప్తి లేక వేరొక రీతిగా తిరుగుతూ అక్రమమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటుండగా అలాంటి వారికి లోకము భయంకరమైన పేర్లు పెట్టింది. లోకం అలాంటి వారికి ఉంటుందమ్మా విలువ? అలాంటి వాళ్ళకి ఘనత ఉంటుందా? పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రయాసపడుతుంటే పిల్లలు తల్లిదండ్రులను లక్ష్య పెట్టకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా, వారికి ఇవ్వబడినటువంటి క్రమాన్ని పక్కన పెట్టేసి తల్లిని తండ్రిని ఎదిరిస్తూ వారి మాట వినకుండా తల్లిదండ్రులు బ్రతికి ఉన్నా సరే చచ్చిపోయినట్లుగా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. వాళ్ళు క్రమము లేనటువంటి బ్రతుకులు కలిగి ఉన్నారు. లోకంలోనికి ఎప్పుడైతే తల్లిదండ్రి మాట వినకుండా వెళ్ళిపోయాడు, లోకానికి ఆకర్షితుడైపోతాడు, అన్ని వ్యసనాలు నేర్చుకుంటాడు, తర్వాత తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఈ రోజున క్రమము కోల్పోయినటువంటి జీవితాలు చాలా ఉన్నాయమ్మా. ఈ రోజున ఇక్కడ యవ్వన బిడ్డలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అనేక మంది స్థలంలో ఉన్నారు. అయితే బెనాయా తను మోయాబీలను
దయ్యాలను చంపాడు కనుక తన యొక్క జీవితంలో మంచి పేరు పొందుకున్నాడు, ఘనత పొందుకున్నాడు. ఈరోజు ఆత్మీయంగా మన జీవితంలో ఉన్న అక్రమాన్ని ఎవరైతే చంపుకుంటారో వారికి మంచి పేరు దేవుని ఎదుట కలుగుతుంది, వారికి దేవుని ఎదుట మెప్పు కలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజున అక్రమం ఉందా మన జీవితంలో? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అమ్మా. ఈరోజు నేను వచ్చాను, వెళ్ళిపోతాను, కానీ మీ హృదయం ఏంటో మీకే తెలుసు, మీ దేవునికే తెలుసు. నీ జీవితంలో క్రమం ఉందా, అక్రమం ఉందా? దేవుడు నీకు ఇచ్చిన ఒక విశ్వాసిగా ఉన్నావు కదా, విశ్వాసిగా ఉండాల్సినటువంటి నీకు ఇచ్చిన క్రమాలు ఏంటో నీకు తెలుసు, సంఘములో నీ బాధ్యత ఏంటో నీకు తెలుసు. ఆ బాధ్యతను నిర్వర్తించకుండా అక్రమమైనటువంటి రీతిలో ఉంటే నీకు దేవుని ఎదుట మంచి పేరు ఉండదు, దైవ సేవకులు ఎదుట మంచి పేరు ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, మంచి పేరు తెచ్చుకో, నువ్వు ప్రయాసపడు, అది వెండి కంటే కూడా విలువైనది, సుగంధ తైలము కంటే కూడా కోరుకొనదగినది కనుక మంచి పేరు కొరకు ప్రయాసపడాలి. దేవుని ఎదుట మంచి పేరు కొరకు మనము ప్రయాసపడాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి అనగా, చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకో. అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ, చదువమ్మ 23 వరకు చదువమ్మా. ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? మీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? మీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవర్లారా, మీరు నా యొద్ద నుండి పొండి అంటాను. చాలమ్మా. ఇక్కడ కొంతమంది జీవితాలు ఎలాగుంటాయంటే, వాళ్ళు మంచి ప్రార్థనా పరులుగా ఉంటారంట, పైన కృపావరాలు కూడా, కృపావరాలు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి, వారు ప్రార్థనలు చేస్తే దెయ్యాలు పారిపోతాయి, వారు ప్రార్థన చేస్తుండగా ప్రవచనాలు విడుదలైపోతాయి. చూసినటువంటి లోకం అనుకుంటుంది, అబ్బా గొప్ప ప్రవక్త అనుకుంటుంది, అబ్బా వీళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతాయి అంటది లోకం, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అంటారు. కానీ వాళ్ళు నిజముగా మరణం అయిపోయిన తర్వాత తీర్పు దినాన నిలబడినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుడి చేత పక్కకు త్రోసివేయబడుతున్నప్పుడు వాళ్ళు అంటారంట, ప్రభువా ప్రభువా మమ్మల్ని మర్చిపోయావా ప్రభువా, అనేకమైన మీటింగ్స్ లో మేము వాడబడ్డాము కదా, మేము దయ్యాలను వెళ్ళగొట్టాము కదా, ప్రవచనాలు చెప్పాము కదా, మీ నామము కొరకు మేము ప్రయాసపడ్డాము కదా, నేనయ్యా అంటారంట. ఆ టైంలో దేవుడు అంటాడంట, అక్రమము చెయ్యవర్లారా నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అంటాడంట. వాళ్ళు ప్రార్థన చేయలేదా? దేవుని యొక్క సన్నిధిలో కృపావరాల కొరకు కనిపెట్టలేదా? అన్ని చేశారు, కానీ వారి జీవితంలో అక్రమం ఉంది. అందుకే దేవుడు అన్నాడు, అక్రమము చేయవర్లారా నా యొద్ద నుండి పొండి. దేవుడి దగ్గర మెప్పు పొందుకోవాలంటే కృపావరాలు లేకపోయినా సరే మెప్పు కలుగుతుందమ్మా. మన హృదయంలో ఉండవలసింది ఆత్మ ఫలము. హల్లెలూయా. ఈ రోజున కృపావరాల కొరకు ప్రయాసపడుతున్నారు తప్ప ఆత్మ ఫలము కొరకు ప్రయాస ఎవ్వరూ పడట్లేదమ్మా. ఆత్మ ఫలము, ప్రేమ, సంతోషము, ఆశా నిగ్రహము, దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలమై ఉంటుండగా ఆత్మ ఫలానికి ఈ లోకంలో అంత క్రేజ్ లేదు. ఈ లోకంలో చూడండి, ఆత్మ ఫలానికి ఏం లేదమ్మా, గుర్తింపు లేదు. గుర్తింపు ఎక్కడ కావాలంటే దెయ్యాలు పారిపోవాలి, ప్రవచనాలు విడుదలవ్వాలి, మంచిది, ఖచ్చితంగా ఉండాలి. కానీ దాని మీద పడిపోయి అత్యవసరమైనటువంటి క్రమాన్ని పక్కన పడేస్తున్నారు చాలా మంది. దాని కొరకు ఆశపడి దేవుడు కోరుకుంటున్నటువంటి ఆత్మ ఫలాన్ని విడిచిపెట్టేస్తున్నారు చాలా మంది. దేవుడికి కావాల్సింది ఏంటి అనగా, చూడండి, మన జీవితంలో క్రమము కావాలి. హల్లెలూయా. ఒకవేళ మనం క్రమము లేకుండా ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ ఎవరైతే దేవుని యొక్క నామములో దేవుని యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి పొందుకుంటారు, వారు మాత్రమే దేవుని ఎదుట మంచి పేరు తెచ్చుకుంటారు. హల్లెలూయా.